त्रैलोक्य विजयी वीरो पार्थः परमधार्मिकः कृष्णसखः महाबाहुः गाण्डीवधारी अर्जुनः। చిన్నప్పటి నుంచే అర్జునుడు ఇతర పిల్లలతో పోలిస్తే భిన్నంగా ఉండేవాడు. ఆటలు సరదాలు అతనికిష్టమే, కాని అతని మనసు మాత్రం ఎప్పుడూ ఒక లక్ష్యంపై ఉండేది. ప్రపంచంలోనే ఉత్తమ ధనుర్ధారి అవ్వాలి. ఒకరోజు గాలి బలంగా వీచుతోంది, చెట్ల ఆకులు వేగంగా కదులుతున్నాయి. ఆ సమయంలో అర్జునుడు తన చేతిలో ఉన్న ధనుస్సుతో కదులుతున్న ఆకును లక్ష్యంగా పెట్టాడు. ఒక్క క్షణం శ్వాస ఆపి బాణాన్ని వదిలాడు. అది నేరుగా ఆ ఆకును తాకింది. అతని సోదరుడు భీమ ఆశ్చర్యంతో అన్నాడు, అర్జునా, నువ్వు భవిష్యత్తులో మహాయోధురవుతావు. కాని అందరూ అలా అనుకోలేదు. దుర్యోధన మరియు కౌరవులు అర్జునుడి ప్రతిభను చూసి అసూయతో మండిపోయారు. అతన్ని ఓడించాలని ప్రయత్నించారు, కాని ప్రతిసారీ అర్జునుడే విజేతగా నిలిచాడు. ఒకరోజు నదీ తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక చిన్న బాలుడు నీటిలో మునిగిపోతున్నాడు. అందరూ భయంతో నిలిచిపోయారు. కాని అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నీటిలోకి దూకి ఆ బాలుడిని బయటికి తీసుకొచ్చాడు. ఆ రోజు అందరూ గ్రహించారు, అర్జునుడు కేవలం యోధుడు కాదు, ఒక రక్షకుడు కూడా. కాలం గడిచింది. పాండవులు కౌరవులు గురుకుల విద్య కోసం మహాగురువు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లారు. అక్కడ ప్రారంభమైంది నిజమైన సాధన. ఒకరోజు ద్రోణాచార్యుడు ఒక పరీక్ష పెట్టాడు. చెట్టుపై ఒక పక్షిని ఉంచి అన్నాడు, దాని లక్ష్యంగా పెట్టి బాణం సంధించండి. మొదట యుధిష్ఠిరు వచ్చాడు. నాకు చెట్టు, పక్షి అన్నీ కనిపిస్తున్నాయి గురువర్యా. ఇతరులు అలాగే చెప్పారు. కాని అర్జునుడు ముందుకు వచ్చాడు. నీకేం కనిపిస్తోంది అని అడిగాడు గురువు. అర్జునుడు ప్రశాంతంగా అన్నాడు, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది. ద్రోణాచార్యుడు చిరునవ్వు చిందించాడు. బాణం సంధించు. ఒక్క క్షణంలో బాణం వదిలాడు అర్జునుడు. అది నేరుగా పక్షి కన్నును తాకింది. ఆ రోజు అర్జునుడు తన గురువు హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. కాని అతని సాధన అక్కడితో ఆగలేదు. ఒక రాత్రి భోజనం చేస్తున్నప్పుడు గాలి వల్ల దీపం ఆరిపోయింది. అప్పుడతనికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. కంటికి కనిపించకపోయినా మన అలవాటు మనకు మార్గం చూపుతుంది. ఆ రోజు నుండి అతను చీకటిలో కూడా సాధన ప్రారంభించాడు. శబ్దం వినిపించిన దిశలో బాణం సంధించడం నేర్చుకున్నాడు. ఇది చూసి ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. ఒకరోజు గంగలో స్నానం చేస్తుండగా ద్రోణాచార్యుణ్ణి ఒక మొసలి పట్టుకుంది. శిష్యులందరూ భయంతో నిలిచిపోయాడు. కాని అర్జునుడు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చాడు. బాణం తీసుకుని క్షణాల్లో లక్ష్యాన్ని గుర్తించి బాణం సంధించాడు. మొసలి వెనక్కి వెళ్ళిపోయింది. ద్రోణాచార్యుడు గర్వంతో అన్నాడు, నీవే నా శ్రేష్ఠ శిష్యుడు అర్జునా. కాలం గడిచింది. అర్జునుడు తన కృషి, క్రమశిక్షణ, ధైర్యంతో ప్రపంచంలోనే అగ్రగణ్య ధనుర్ధారి అయ్యాడు. తరువాత అతను గాండీవం అనే దివ్య ధనుస్సును పొందాడు. అప్పటి నుండి అతను గాండీవధారి అర్జునుడుగా ప్రపంచానికి పరిచయమయ్యాడు.
ఈ వీడియో మీకు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ప్రోత్సాహం.